పవిత్ర జీవం తెచ్చాడన్నా, చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడు ఆయన చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు నెమ్మదిని, విశ్రాంతిని, నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాను, పరలోక రాజ్యాన్ని ఇస్తానని యేసు క్రీస్తు ప్రభువారు పిలుచుచున్నారు. కాబట్టి ప్రియులారా, మనిషి పాపంలో ఉండి పాపంలో జీవిస్తే గనక ఆ పాపం మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, రోగాల పాలు చేస్తుంది, చివరికి దేవునికి దూరం చేసేస్తుంది, నిత్య నరకానికి విడిచికి వెళ్ళిపోతుంది. ఆ నిత్య నరకానికి మనిషి వెళ్ళకూడదనే యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన పరిశుద్ధుడండి. ఆయన పరిశుద్ధ, ఆయన జననం పరిశుద్ధమైంది, ఆయన జీవితం పరిశుద్ధమైంది, ఆయన మరణ పునరుద్ధానాలు కూడా పరిశుద్ధమైనయే. కాబట్టి పరిశుద్ధమైన దేవుడు పిలుస్తున్నాడు. పిల్లరా, ఈ మాటలు చెప్తున్నా, నేను కూడా ఒకప్పుడు లోకములో పాపములో నశించి నరకానికి వెళ్ళిపోవలసిన నన్ను యేసు క్రీస్తు ప్రభువారు తన ఉచితమైన కృప చేత, ప్రేమ చేత నన్ను రక్షించారండి. నేను లోకంలో ఉన్నప్పుడు నెమ్మది లేకుండా జీవిస్తున్నాను, పాపంలో ఉన్నప్పుడు నెమ్మది లేకుండా జీవిస్తూ నరకానికి వెళ్ళిపోవలసిన నా కొరకు పరిశుద్ధుడైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు రక్తం గార్చి నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. దేవుడు బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడ ఎలా చనిపోయినా ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నామండి. ఆయనతో ఉంటామన్న నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డామన్న నిరీక్షణ కలిగి జీవిస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. యేసు క్రీస్తు ప్రభుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించండి. మీ పాపాలు క్షమించబడతాయి, పరలోకం దక్కుతుంది. అతి విధమైన కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించును.